హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే అందరికీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఇప్పుడు అని వెయిట్ చేస్తూ ఉంటాం మనం. ఆ మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో మొదలవబోతుంది. ఆ మ్యాచ్ విశేషాలు మనకు తెలియజేయడానికి, ఆ మ్యాచ్ అనాలిసిస్ చేయడానికి మనకి సుధీర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సుధీర్ గారు. హాయ్ రాజా, ఎలా ఉన్నారు? సార్ చాలా బాగున్నాను. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అబ్సల్యూట్లీ ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ దట్. రాజా, అందులో డౌటే లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం త్రుటిలో తప్పారు. ఫైనల్ వరకు అద్భుతంగా ఆడుతూ ఆడుతూ ఫైనల్లో ఒక లో స్కోర్ చేసి అందరినీ డిసప్పాయింట్ చేశారు, రియల్ గా చెప్పాలంటే. అవును సార్. అండ్ ఈ సంవత్సరం అబ్సల్యూట్లీ చాలా మార్పులు అయితే జరిగాయి టీంలో. అండ్ కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు అందులో. ప్యాట్ కమిన్స్ ఈస్ గోయింగ్ టు లీడ్ యాక్చువల్లీ, అండ్ దట్స్ గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు ఫిట్ గా ఉన్నాడు. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు. వి ఆల్ నో దట్ ఆస్ట్రేలియా, ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఎటువంటి పర్ఫార్మెన్స్ కనబరిచారో వాళ్ళందరూ మనం చూసాం కదా. సో చాలా మంచి న్యూస్ అది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్ గా. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏం చెప్పుకోవాలంటే మనం రాజా, తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక కొత్త బూస్ట్ అని చెప్పాలి టోర్నమెంట్ కి ఈ సంవత్సరం. ఎందుకంటే లాస్ట్ ఇయరే తన తడాకా చూపించాడు. ఆ తర్వాత అవును సార్. ఇండియన్ టీమ్ లో స్థానం సంపాదించాడు. టెస్ట్ మ్యాచ్ల్లో కూడా మెల్బోర్న్ లో సెంచరీ సాధించడం మామూలు విషయం కాదు. మామూలు విషయం కాదు. అవును. సో వాళ్ళ అందరి హృదయాలతో దోచుకున్నాడు, అందులో డౌటే లేదు. అండ్ బౌలర్ గా కూడా ఉపయోగపడతాడు, బ్యాటర్ గా ఉపయోగించు, గుడ్ ఫీల్డర్ ఆల్సో. అండ్ చాలా వయసు అతని వెనకాల ఉంది. అంటే ఈజ్ వెరీ అవును. యంగ్ యాక్చువల్లీ, జస్ట్ 20లో ఇప్పుడే ఎంటర్ అయ్యాడు, 20+ లో. సో అతడు ఫిట్ గా ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ మనం రియల్ గా చెప్పాలంటే రాజా, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ యొక్క జోడీ ఎలా పర్ఫామ్ చేసింది మనం చెప్పే అవసరమే లేదు అసలు. యాక్చువల్గా అవును. తుమ్ము అవును. రేపారు అంటాం కదా అసలు. యాక్చువల్గా ఫస్ట్ అవును. పవర్ ప్లేలోనైతే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఎవరు కూడా చేయలేకపోయారు. అన్ని అవును. రికార్డ్స్ వాళ్ళు సృష్టించారు. సో అలా జోడీ ఉండడం, అండ్ నితీష్ కుమార్ ఉండడం, క్లాసెన్ లాంటి ఒక సూపర్ బ్యాటర్ ఉండడం, ఐ థింక్ బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గానే కనబడుతుంది, డౌటే లేదు. సో సార్. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫైనల్లో ఓడిపోయినారు. అండ్ ఈ సంవత్సరం అబ్సల్యూట్లీ ఒక కొత్త ఉత్సాహంతో ఫస్ట్ మ్యాచ్ దట్టు హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు కనుక ఐ థింక్ అవును మరింత రెట్టింపు కావచ్చు అది ఉత్సాహం కూడా. సార్, మీరు నితీష్ కుమార్ రెడ్డి గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక మాట. గత కొన్ని సీజన్లు నితీష్ కుమార్ రెడ్డి మనకి ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున రాక ముందు చూసుకున్నట్టయితే ఆ ఎస్ఆర్హెచ్కి ఎందుకు సపోర్ట్ చేయాలి, మన తెలుగు క్రికెటర్స్ ఎవరున్నారు ఎస్ఆర్హెచ్ టీంలో, ఇలాంటి ఒక మాటలు అయితే జరుగుతూ ఉండేవి. ఒక్కసారి నితీష్ కుమార్ రెడ్డి రావడం టీంలోకి, అతను ఒక స్టార్ ప్లేయర్ గా ఎలివేట్ అవ్వడం, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు అంటే ఇది వరకు లేని వాళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ ను ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుంది. అబ్సల్యూట్ అండి, డౌటే లేదు. ఎందుకంటే మీకు దానికి కారణం ఏంటంటే, మీరు హైదరాబాద్ క్రికెటర్స్ మిగతా మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, సిరాజ్ ఉన్నాడు. సిరాజ్ ను వాళ్ళు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకున్నారు. అట్లాగే ప్రజ్ఞాన్ ఓజా కమెంటేటర్ గా కాకముందు ఆడుతున్నప్పుడు అతడు ముంబైకి ఆడేది ఒక అవును. వివిఎస్ లక్ష్మణ్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు అతను క్రికెటింగ్ డేస్ లో హైదరాబాద్ ఆడాడు. ఆ తర్వాత అభిషేక్ రెడ్డి అని చెప్పి కొంతమంది వచ్చారు, రాలేదని కాదు. బట్ అంబటి రాయుడు కూడా హైదరాబాద్ వాడే, తెలుగు వాడే. హనుమా బిహారీ కూడా తెలుగు వాడే. బట్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాంచైజెస్ కట్టారు అవును. యాక్చువల్లీ, రియల్ గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఒక తెలుగు వాడు ఒక తెలుగు ఫ్రాంచైజ్ ఎవరైనా తెలుగు టీమే కదా అసలు. హైదరాబాద్ టీం అంటే తెలుగు టీమే. అవును. దానికి ఆడుతున్నట్టు మనం అందరం గర్వించాలి. ఎందుకంటే మంచి ఎక్సైటింగ్ క్రికెటర్ అండి, డౌటే లేదు. చాలా ఎగ్జుబరెన్స్ కనబరుస్తాడు. అండ్ ఆల్ క్వాలిటీస్ ఉన్నాయి. ఒక ఆల్రౌండర్ గా ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అతనికి. ఎందుకంటే ఇవాళ రేపు మీరు క్రికెట్ లో రాజా, మీరు సెట్ కావాలి అంటే, పేరు తెచ్చుకోవాలి అంటే ఒక్క డిపార్ట్మెంట్ లో సక్సెస్ సాధిస్తే సరిపోదు. అండ్ సార్. మీకు ఆల్రౌండ్ ఎబిలిటీస్ ఉన్నట్లయితే ఐ థింక్ యుల్ బి ఎ స్టార్. అండ్ ఈజ్ ఆల్రెడీ బికమ్ ఎ స్టార్ చాలా సార్. షార్ట్ టైమ్ లోనే. ఎందుకంటే లాస్ట్ టైం ఐపీఎల్ లో అలా ఆడడం తోటే అతనికి ఇండియన్ టీమ్ లో స్థానం లభించింది. అవును. అండ్ ఇండియన్ టీమ్ లో స్థానం ఆ, పొందిన తర్వాత కూడా అతను నాట్ జస్ట్ ఫ్లాష్ అండ్ ద ప్యాన్ అంటాం కదా, అలా కాదు ఐపీఎల్ అని చెప్పి T20లో కూడా తన రుచి చూపించాడు, తడాకా చూపించాడు. అండ్ టెస్ట్ మ్యాచెస్ లో ఇంక్లూడ్ చేసినప్పుడు అబ్సల్యూట్లీ తన యొక్క స్కిల్స్ ను కనబరిచాడు. ఇండియన్ టీం స్ట్రగుల్ అవుతున్నప్పుడు, మీరు ఫస్ట్ మ్యాచ్ తీసుకున్నా కానీ ఇండియా పెర్త్లో అవును. గెలిచినప్పుడు ఆ 30-40 రన్స్ అతను స్కోర్ చేసినవి చాలా చాలా కీలకం. కీలకంగా మారాయి అవును. ఫస్ట్ ఇన్నింగ్స్. అండ్ అట్లాగే మెల్బార్న్ సెంచరీ సాధించాడు. సో ఐ థింక్ ఈ ప్లేడ్ ఏ కీ రోల్. సో ఇప్పుడు సార్. ఆ, అతడు ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా ఉంటాడు. ఇంగ్లాండ్ లో ఇప్పుడు 5 టెస్ట్ మ్యాచెస్ ఆడబోతుంది రాజా, ఇండియా. నెక్స్ట్ సో ఐపీఎల్ నేను తర్వాత అనుకుంటాను సార్. దానికి కూడా ఉంటాడు. ఎందుకంటే ఆ, ఒక మంచి క్వాలిటీ ఉంది అతనికి. అండ్ యంగ్స్టర్, చాలా ఏజ్ అతని వైపు ఉంది కనుక ఐ థింక్ ఈ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. ఏమవుతుందంటే జనరల్ గా మనం చూస్తుంటాం కదా, ఒక్కొక్కసారి దే గెట్ క్యారీడ్ అవే అండ్ లూజ్ ఛాన్సెస్. అండ్ అలా కాకుండా ఇంజరీ కారణంగా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి ఇంత చిన్న సార్. వయసులో. ఆ చిన్న ఇంజరీ కావడం అతనికి,
అది కొంచెం దురదృష్టకరం అని చెప్పాలి. ఎందుకంటే 1-2 మంత్స్ ఇంగ్లాండ్ లో 1 మ్యాచ్ తర్వాత బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది, ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది, రీహాబిలిటేషన్ చేయాల్సి వచ్చింది అతడు. సో దాంతో నేను అనుకుంటాను ఆ, కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు ఇంత చిన్న వయసులో. కాకూడదు అసలు యాక్చువల్గా. సో ఈ హ్యాస్ టు బి ఇంజరీ ఫ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొనసాగాలి వరుసగా, ఒక కన్సిస్టెన్సీ ఉండాలి మీ కెరియర్ లో అంటే కూడా ఇంజరీస్ ఉండకూడదు. సో దాని నుండి అతడు కొంచెం కేర్ఫుల్ గా ఉన్నట్లయితే ఐ థింక్ యూనో ఏజ్ అతని వైపు ఉంది కనుక అబ్సల్యూట్లీ నో, స్కైస్ ద లిమిట్ ఫర్ హిమ్, నో డౌట్ అబౌట్ ఇట్. సూపర్ సార్. అండ్ ఇప్పుడు మనకి ఇంకో క్వశ్చన్ ఉంది. ఆ, ఇప్పుడు మనకి ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ లో ఏ టీం బలంగా ఉంది, ఎవరికి గెలిచే వెల్ ఛాన్స్ ఉంది? నాకైతే బలంగా ఫస్ట్ మ్యాచ్ లోనైతే మాకు ఎస్ఆర్హెచ్ కనబడుతుంది, అది డౌట్ లేదు. ఎందుకంటే బౌలింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు షమీ రావడం, హర్షల్ పటేల్ రావడం, కమిన్స్ ఉండడం, చూడండి వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ దట్లు జంపా ఉన్నాడు, వాళ్ళకు రాహుల్ చవర్ అవును, ఉన్నాడు. సో ఐ థింక్ దే బట్ వెరీ గుడ్ డీసెంట్ బౌలింగ్ లైనప్ కూడా ఉందండి అసలు యాక్చువల్గా. అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. అవును సో సో నాకు ఆన్ పేపర్ స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. అండ్ ఒకటి ఏంటంటే కొంచెం ఫస్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ ముందు ఆడుతున్నప్పుడు బిట్ ఆఫ్ ప్రెషర్ కూడా ఉంటుంది. అండ్ దట్టు రన్నర్స్ అప్ గా లాస్ట్ ఇయర్ రన్నర్స్ అప్ గా బరిలోకి దిగుతున్నారు. అండ్ ప్రతిసారి కూడా ఎక్స్పెక్టేషన్స్ హైగానే ఉన్నాయి వాళ్ళపైన. అండ్ సన్ రైజర్స్ యొక్క పర్ఫార్మెన్స్, మీరు 2016 లో ఛాంపియన్స్ అయిన తర్వాత 18 లో మళ్ళీ ఫైనల్ ఓడిపోయినారు. ఒక సీజన్ లో మీకు మధ్యలో కొంచెం డిసప్పాయింట్ అవును. పర్ఫార్మెన్స్ కనబరిచారు కానీ, బట్ అదర్వైజ్ దేర్ పర్ఫార్మెన్స్ హెస్ బీన్ కొంచెం మీకు కన్సిస్టెన్సీ ఉందండి. అంటే ప్లే ఆఫ్ కి చేరుకోవడం, ప్లే ఆఫ్ లో ఓడిపోయినా కానీ ప్లే ఆఫ్ వరకు అయితే చేరుతున్నారు. సో ఐ థింక్ దెవ్ డన్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ ఒక టీమ్ గా. అండ్ వాళ్ళకి అటువంటి ఎక్సైటింగ్ క్రికెటర్స్ కూడా లభిస్తున్నారు. సో నాకైతే సన్ రైజర్స్ హైదరాబాద్ అబ్సల్యూట్లీ కొంచెం స్ట్రాంగ్ గానే కనబడింది. ఎందుకంటే మీకు రాజస్థాన్ రాయల్స్ లో ఎస్ దే హావ్ గట్ అన్ ఎక్సైటింగ్ సైడ్. వాళ్ళు కూడా ఇప్పుడు జైస్వాల్ కానీ, హెట్మేర్ కానివ్వండి, పరాగ్ కానీ, సంజు సామ్సన్. బట్ సంజు సామ్సన్ యాజ్ ఎ కెప్టెన్ గా ఆడకపోవచ్చు, అదొక ఎస్ రిపోర్ట్ సార్. మనకు తెలిసింది. ఎందుకంటే అతనికి ఇంజూర్ ఇంకా అన్నారు. కొంచెం ఫిట్నెస్ సమస్య ఉంది కనుక ఐ థింక్ రియాన్ పరాగ్ మైట్ లీడ్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళు ఈ సంవత్సరం ఆ, జోఫ్రా ఆర్చర్ ను తీసుకున్నారు. సో సార్. జోఫ్రా ఆర్చర్ యొక్క రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ ఇప్పుడు బట్లర్ లేడు వాళ్ళ టీంలో. సో ఒక్కసారి సార్. సడన్ గా కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ వాళ్ళకి లేరు. ఇప్పుడు ట్రెంట్ బోల్ట్ హీ హెస్ గాన్ టు ముంబై. ఎస్ సో సార్. అశ్విన్ లేడు, యజువేందర్ చహల్ లేడు. లాస్ట్ ఇయర్ అయితే మనం చూసాం చాలా మంది స్పిన్నర్స్, ఇండియన్ స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. సో వాళ్ళకు కూడా నేను అనుకుంటాను కొన్ని అబ్సల్యూట్లీ కొన్ని సమస్యలు ఉన్నాయి. బట్ దే గట్ ఎ గుడ్ సైడ్ అండి. వాళ్ళకు కూడా సందీప్ శర్మ లాంటి మీడియం పేసర్స్ ఉన్నారు. ఆ, అంటే వాళ్ళు కూడా తీసిపోయి ఏం లేరు. ఏ టీం కూడా ఈ సంవత్సరం తీసిపోయినట్టుగా కనబడదు. ఎందుకంటే కొంచెం ప్లేయర్స్ స్ప్రెడ్ అయిపోయినారు. ఒక్క టీంలోనే మొత్తం క్రీమ్ ఉండకుండా కొంచెం స్ప్రెడ్ కావడంతో డెఫినెట్లీ అవును. కొంచెం ఎక్సైట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఎస్ఎస్సి జైస్వాల్ ఫామ్ అనేది చాలా కీ వాళ్ళకు. లాస్ట్ 2 IPLs లో అతడే చక్కగా ఆడుతున్నాడు. అవును సంజు సామ్సన్ కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. బట్ అతని ఫిట్నెస్ కొంచెం ఫిట్నెస్ నుంచి అతను కోలుకున్నట్లయితే ఐ థింక్ ఇట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్. సార్. ఇక్కడ నాకు డౌట్, మామూలుగా ఫిట్నెస్ సమస్య ఉంటే టీంలో ఆడకపోవచ్చు, ఇలాంటిది మనం చూస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ 3 మ్యాచ్లకి టీంలో ఆడుతాడు కానీ కెప్టెన్సీ చేయడు అని చెప్పి వార్త వస్తుంది. అంటే ఆ ఫ్రాంచైజీలో ఏమన్నా ఆట పరంగా కాకుండా మిగతా ఏమన్నా రకరకాల కారణాలు జరుగుతున్నాయని అనుకోవచ్చా? రాజా, లాస్ట్ 2-3 IPLs నుంచి మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు 11 మంది క్రికెటర్లు క్రికెట్ ఆడటం లేదు, 12 మంది ఆడుతున్నారు. సార్. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ కూడా 12th మ్యాన్ కూడా మీకు ఒక అవును 11 ప్లేయర్ లో ఇంక్లూడ్ అయినట్టుగానే చెప్పుకోలేదు అని అసలు. అది ఒక ఎక్స్ట్రా సార్. ప్లేయర్ అయిపోయింది అసలు యాక్చువల్లీ. సార్. క్రికెట్ ఆడేది ఇప్పుడు IPL లో 11 కాకుండా 12 అయిపోయినారు. 12. 12. 12 అయిపోయినారు. సో ఆ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో అతడు రావచ్చు. ఎందుకంటే వికెట్ కీపింగ్ కూడా కొంచెం నేను అనుకుంటాను స్టార్టింగ్ లో కొంచెం కష్టం అవుతుంది అతనికి. సో అందుకనే అతడు ఫస్ట్ 2-3 మ్యాచెస్, ఎందుకంటే ఆ, అతని ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అతని బ్యాటింగ్ అనేది ఓకే. చాలా ఇంపార్టెంట్. బ్యాటింగ్ మీరు చేయగలుగుతున్నాడు. మీరు ఇప్పుడు అన్నట్టు కీపింగ్ బట్లర్ కూడా చేయాలంటే లేడు. కీపింగ్ చేయాలంటే మీరు చాలా ఫిట్ గా ఉండాలి. కీపింగ్ చేయాలంటే అవును. కీపింగ్ చేయాలంటే యూ టు డైవ్ రైట్ సైడ్, యూ టు డైవ్ లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ డైవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్ కాన్సన్ట్రేషన్ కావాలి. సో అందుకని అతడు బ్యాటింగ్ ఇంపార్టెంట్ కనుక అతని బ్యాటింగ్ అనేది ఫస్ట్ ఆడిస్తున్నారు. అండ్ లెట్స్ హోప్ దట్ అది సరిపోతుంది వాళ్ళకి అసలు యాక్చువల్గా. బికాస్ సంజు సామ్సన్ వికెట్ పైన ఉన్నట్లయితే మనకు తెలుసు ఎలా ఆడతాడు అనేది. పవర్ ప్లే లో ఎటువంటి షాట్స్ ఆడతాడు, ఈవెన్ ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ వచ్చా కానీ ఐ థింక్ ఎస్ ఇస్ ఎ సార్. క్లీన్ హిటర్ ఆఫ్ ద బాల్. అండ్ వెరీ సాడ్ అండి రియల్ గా. కేరళ మనం ఓడిపోయినప్పుడు నాకు అనిపించింది అసలు యాక్చువల్ గా ఫైనల్లో, రంజీ ట్రోఫీ ఫైనల్లో సార్. చాలా ఐ మీన్ ఎవ్రీబడి ఫెల్ట్ వెరీ అన్హ్యాపీగా ఫీల్. ఎందుకంటే పాపం సంజు సామ్సన్ లేకపోవడం అనేది వాళ్ళకు టీంలో. ఎందుకంటే అప్పుడు అతనికి ప్రాబ్లం ఉండే, ఫిట్నెస్ ప్రాబ్లం ఉండే. ఒకవేళ అవును. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఉన్నట్లయితే ఫస్ట్ టైం రంజీ ట్రోఫీలో ఆడారు ఫైనల్లో, దే కుడ్ వన్ ఆల్సో యాక్చువల్లీ.
ఎందుకంటే దే ఖచ్చితంగా డిడ్ వెల్ రిజల్ట్ తేడా ఉండేది. సెమీఫైనల్. సో అలా మిస్ అయినారు అతని. సో అతని ఫిట్నెస్ అనేది నేను అనుకుంటాను చాలా కీలకంగా మారుతుంది. సో ఫస్ట్ 2-3 మ్యాచెస్ యా వి హావ్ టు వెయిట్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా యాజ్ ఎ కెప్టెన్ వచ్చి ఆడేందుకు కొంచెం సమయం అయితే పడుతుంది అతనికి. సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు. ఫస్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ లో ఆడడం కాస్త ప్రెజర్ తీసుకొచ్చే అంశం అని చెప్పి అన్నారు. ఇక్కడ వేరే ఇంకో టాక్ కూడా వినిపిస్తుంది సార్. ఇప్పుడు లాస్ట్ సీజన్ వరకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తుంటే 250 టార్గెట్, 270 టార్గెట్ ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఇప్పుడు ఎప్పుడైతే కిషన్ వచ్చి టీంలో యాడ్ అయ్యాడో, ఇప్పుడు ఒక్క మ్యాచ్ కూడా జరగకముందే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే 300 కొట్టాల్సిందే, ఇలాంటి ఒక ప్రెజర్ అబ్సల్యూట్లీ మీరు టీముని. అన్నట్టుగా కిషన్ విషయం గుర్తు చేశారు. కిషన్ కూడా పాపం మన అందరికీ తెలుసు, పాపం కాంట్రాక్ట్ లో లేకపోవడం అనేది కొంచెం దురదృష్టకరం. రాజా వన్ డే మ్యాచ్ లో ఫస్ట్ వస్తూనే ఒక డబుల్ సెంచరీ సాధించాడు. బట్ ఆ అవును సార్. తర్వాత వాట్ హ్యాపెన్ టు హిమ్ నో బడీ నోస్. చూశాం కదా కరుణ్ నాయర్ విషయంలో ఏమైంది, ట్రిపుల్ సెంచరీ అవును. సాధించిన తర్వాత టెస్ట్ మ్యాచ్ లో తన స్థానాన్ని కోల్పోయినాడు. ఈశాన్ కిషన్ కూడా కపుల్ ఆఫ్ టోర్నమెంట్స్ లో మనం చూశాం కదా, కొంచెం యూనో గెటింగ్ క్యారీడ్ అవే అని చెప్పాను కదా ఇంతకుముందు. కొంచెం ఆ, కొంచెం డిసిప్లిన్ కూడా చాలా అవసరం క్రికెట్ లో. సో అది సార్. కొంచెం లోపించినట్టుగా కనబడింది. సో దాంతో తన స్థానాన్ని కోల్పోయినాడు. అండ్ అగెనిస్ట్ కొంచెం కమెంట్ కూడా చేయడం చూసాం మనం. యంగ్స్టర్ అండి, అతనికి టాలెంట్ ఉంది, అద్భుతంగా కీపింగ్ చేస్తాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అయితే అతన్ని ఎవరు ఆపలేరు. ఈజ్ అ క్లీన్ హీటర్ యాక్చువల్లీ, సంజు సామ్సన్ లాగా. సో సన్ రైజర్స్ హైదరాబాద్ లో నేను అనుకుంటాను ఆ, ఈశాన్ కిషన్ ఒక కీ రోల్ ప్లే చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కీపింగ్ ప్రాబ్లం లేకుండా అయిపోతుంది. అంటే క్లాసన్ కూడా వాళ్ళకు కీపింగ్ చేయవచ్చు. అప్పుడు అవును. క్లాసన్ నేను ఫీల్డింగ్ చేసి ఆ, ఈశాన్ కిషన్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు వాళ్ళు, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈశాన్ కిషన్ యొక్క రోల్ కూడా చాలా కీలక. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే సన్ రైజర్స్ టాప్ ఆర్డర్లు అందరూ కూడా మీరు చూసినట్టయితే మీకు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయినారు. అవును. ఫస్ట్ ముగ్గురు అభిషేక్ లెఫ్ట్ కానీ, హ్యాండర్స్. ట్రావిస్ హెడ్ హెడ్ కానీ. కానీ, ఈశాన్ కిషన్ కానీ వాళ్ళు ఎక్కడ వర్కౌట్ ఎట్లా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారో చూడాలి. ఎందుకంటే మీకు క్లాసెన్ ఆ, రి- నితీష్ కుమార్ రెడ్డి కొంచెం టాప్ ఆర్డర్ లో ఆడినట్లయితే ఒక రైట్ లెఫ్ట్ కాంబినేషన్ వర్కౌట్ కావచ్చు వాళ్ళకి. మిడిల్ లో ఒక రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉన్నట్లయితే కొంచెం ప్రెషర్ అనేది క్రియేట్ చేయొచ్చు ఆపోజిషన్ పైన. సార్. సో వాళ్ళ కాంబినేషన్స్ ఎలా వర్కౌట్ చేసుకుంటారో కూడా చూడాలి. ఫస్ట్ మ్యాచ్ లో ఏ కాంబినేషన్ తోటి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అయితే ఓపెన్ చేస్తారు. దే లవ్ ఓపెనింగ్. ఖచ్చితంగా. పవర్ ప్లే లో ఖచ్చితంగా. వాళ్ళు కింగ్స్ అయిపోయినారు అసలు వాళ్ళు. అక్కడే మీకు చేంజెస్ కనబడవు. బట్ ఆ తర్వాత నితీష్ ను టాప్ లో ఆడిస్తారా, ఈశాన్ నా లేకుంటే క్లాసెన్ ఫస్ట్ డౌన్ కొంచెం టాప్ ప్రమోట్ చేస్తారా. క్లాసెన్ యాక్చువల్లీ స్పిన్నర్స్ వచ్చే సమయానికి చాలా అద్భుతంగా ఆడతారు. బికాస్ ఈ లవ్స్ ప్లేయింగ్ అవును సార్. స్పిన్నర్స్ మోర్ దాన్ పేస్ బౌలర్స్ యాక్చువల్లీ. సో అవును వీ హావ్ టు వెయిట్ అండ్ సీ, అంటే కాంబినేషన్స్ కూడా ఎలా వర్కౌట్ అవుతాయో ఇంకా మనం వెయిట్ చేయాల్సి. సార్. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఎస్ఆర్హెచ్ మీద విపరీతమైన హైప్ ఉండడం కూడా వాళ్ళకి అది ప్రెజర్ అవుద్ది కదా. ప్రతి మ్యాచ్ 300 కొట్టాలనే ఒక ఎక్స్పెక్టేషన్ వాళ్ళ గేమ్ ప్లాన్ ని మార్చే విధంగా, వాళ్ళు డిస్టర్బ్ చేసే విధంగా ఉంటది కదా. ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎస్ఆర్హెచ్ కి మంచిదా చెడుదా అని అడుగుతున్నాను. శివుడు రాజా, ఇప్పుడు ఈ సంవత్సరం కొన్ని రూల్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఈవెన్ సార్. సలైవా రూల్ కూడా మళ్ళీ ఒకసారి ఇంక్లూడ్ కాబోతుంది. ఎందుకంటే షమీని దాన్ని ఆ, రేకెత్తించాడు. రియల్ గా చెప్పాలంటే షమీ వాంటెడ్ దట్. అండ్ ఇప్పుడు బీసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది దానికి. సో దాంతో ఏమవుతుందంటే బౌలర్స్ విల్ హ్యావ్ ఎ సే ఆల్సో. అంటే గతంలో ఉన్నట్టుగా టోటల్ గా బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నా కానీ బౌలర్స్ కూడా గ్రిప్ అనేది లభిస్తుంది, మూవ్మెంట్ రాబోతుంది. ఎందుకంటే సలైవా అప్లై చేయడం తోటి డెఫినెట్లీ బౌలర్స్ ఎంజాయ్ దట్ యాక్చువల్లీ. దాంతో సార్. ఏమవుతుందంటే గ్రిప్ మూవ్మెంట్ అన్ని ఉంటాయి. సో అలా సార్. సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేబీ 300 లాంటి స్కోర్ చూస్తామా. 287 అయితే చూసాం లాస్ట్ ఇయర్ అవును. ఐపీఎల్ లో. అండ్ 260 ప్లస్ చూసాం లాస్ట్ ఇయర్. ఎన్ని 200 ప్లస్ స్కోర్స్ అండి అసలు. actually కలకత్తా లాంటి ప్లేస్ లో కూడా 2022 తర్వాత 12 200 ప్లస్ స్కోర్స్ చూసాం. 2022 వరకు 10 ఉంటే 2022 నుండి 24 వరకు 12 200 ప్లస్ స్కోర్స్ అని. సో అఫ్ కోర్స్ రూల్స్ అన్ని కూడా మాక్సిమం బ్యాటింగ్ ఫేవర్ లోనే ఉంటాయి. అండ్ దట్టు కొన్ని ప్లేసెస్ లో చిన్న బౌండరీలు, తర్వాత చిన్న బౌండరీలు ముఖ్యంగా స్క్వైర్ లో ఉండడం. సో వాటన్నిటి కూడా ఎక్స్ప్లైట్ చేస్తున్నారు బ్యాటర్స్ అసలు యాక్చువల్గా. సో ఇప్పుడు సార్. మేబీ కొత్త రూల్స్ ఏమైనా, ఈ కొత్త బాల్ చేంజ్ చేయడం తర్వాత ఆ, ఈ సలేవా అప్లై చేయడం అనేది కొంచెం బౌలర్ కి ఏమైనా ఫేవరబుల్ గా ఉంటుందా, అప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంటుందా. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే క్రికెట్ లో ప్రతిసారి మీరు సిక్సెస్ బౌండరీస్ తోటే ఎక్సైటింగ్ మ్యాచెస్ ఉంటాయి అని అనుకోవడం నాట్ గుడ్ యాక్చువల్లీ. మీకు 130 140 స్కోర్స్ ఉన్నప్పుడు కూడా వి హావ్ సీన్ థ్రిల్లింగ్ ఫినిషెస్ చూసాం, నెయిల్ బైటింగ్ ఫినిషెస్ చూసాం. సో సార్ అలా మేబీ ఎస్ఆర్హెచ్ చాలా మ్యాచ్లు ఆడుంది అలాంటి మ్యాచ్లు. అలాంటి మ్యాచెస్ ఆడారు కూడా మీరు అన్నట్టుగా. అవును. సో అలా నేను అనుకుంటాను మ్యాచెస్ కూడా కొన్ని కొనసాగవచ్చు. ఎందుకంటే కొన్ని బౌలర్స్ ఫేవరబుల్ గా కూడా కొన్ని కండిషన్స్ రూల్స్ ఉన్నాయి కనుక. బట్ ఎక్కడ చూసినా కానీ మీకు బెల్టర్స్ ఉంటాయండి. హైదరాబాద్ అయితే ఇట్స్ బెల్టర్. ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్. తర్వాత బాల్ చక్కగా వస్తుంది బ్యాట్ పైన. అండ్ స్ట్రోక్ మేకర్స్ లవ్ సచ్ కండిషన్స్.
సో బెంగళూరులో కూడా అలాగే ఉంటుంది, మీకు కోల్కతాలో అటువంటి కండిషన్సే. సో ఒక చెన్నైలోనే కొంచెం ఈక్వల్ బ్యాటిల్ చూస్తుంటాం, ముంబైలో కూడా అదొక బెల్టర్ లాంటి వికెట్. అవును. సో ఇవన్నీ కూడా వికెట్స్ కూడా కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ ఉన్నట్టు కండిషన్స్. చెన్నై చెన్నై అండ్ ఢిల్లీ ఇక్కడ ఈ రెండు ప్లేసెస్ లోనే చెన్నై బాల్ ఢిల్లీ కాస్ట్ ఈవెన్ టర్న్ అవుతుంది. విశాఖపట్నంలో కూడా లాస్ట్ ఇయర్ మనం చాలా 200+ స్కోర్ చూసాం. విశాఖపట్నం అవును. కొంచెం స్పాంజీ బాగుంటుంది, బాల్ స్లోగా వచ్చి, ఇప్పుడు అలా కనబడలేదు. వికెట్స్ కూడా అలా తయారు చేస్తున్నారు, అండ్ వికెట్స్ లో మీకు ఎక్కువ బ్యాటింగ్ కి అనుకూలంగా కండిషన్స్ కనబడుతున్నాయి. సో వెయిట్ అండ్ సీ మేబీ, బికాస్ ప్రతిసారి అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఐపీఎల్ లో డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ చూస్తూ వచ్చాం. 287 ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆ తర్వాత లేదు. 290 కూడా ఇండియా స్కోర్ చేయలేదా మనం చూసాం T20 మ్యాచ్ లో. సో దట్స్ ఇట్, యూ హావ్ టు వెయిట్. స- సార్ ఇప్పుడు మనకి ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటే 2008 నుంచి కూడా రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడు టీం పరంగా బలంగా ఉంటూ వచ్చింది. దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా కానీ ఆ కాంబినేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండేవి రాజస్థాన్ రాయల్స్ కి. బట్ ఈ సీజన్ లో చూసుకుంటే బ్యాటింగ్ లో ఎక్కడో కాస్త వీక్ గా ఉంది అనిపిస్తుంది రాజస్థాన్ రాయల్స్. నాకు ఏమనిపిస్తుంది అంటే బ్యాటింగ్ లో రియన్ పరాగ్ వరకు పర్వాలేదు, సంజు సామ్సన్, హిట్మేర్ అండ్ జైస్వాల్, వీళ్ళందరూ కూడా టాప్ అద్భుతమైనటువంటి ప్లేయర్స్. అండ్ ఈ సంవత్సరం మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే హిట్మేర్ ను పాపం లాస్ట్ సీజన్ లో కూడా ప్రతి మ్యాచ్ లో వాళ్ళు ఆడించలేకపోయారు. ఎందుకంటే అవును. వాళ్ళకు బట్లర్ ఉండడం తోటి బౌలర్స్ ఉండాలి, 2 బ్యాటర్స్ ఉండాలి, అక్కడ కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. సో ఈ సంవత్సరం నాకు ఏమనిపిస్తుంది అంటే హిట్మేర్ ఒక కంటిన్యూ గా కొనసాగేలాగా కనబడుతున్నాడు. అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ అండి. అంటే గుడ్ మీకు ఫినిషర్. చూడండి, ప్రతిసారి కూడా మీరు 6 బ్యాటర్స్ ఉండి మాత్రం మీరు ఏం చేస్తారు చెప్పండి. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో మొత్తం కూడా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ రెడ్డి రాణించారు కదా. అవును. క్లాస్ అండ్ మార్కర్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ చూసాం మనం. నితీష్ కుమార్ మధ్యలో ఆడడం అనేది, మీకు టాప్ ఆర్డర్లోనే వీళ్ళు ఒక బ్రహ్మాండమైనటువంటి షో కనబరిచారు. సో మీకు ముఖ్యంగా టాప్ 4 బ్యాటర్స్ పైనే ఆధారపడి ఉంటుంది. సో టాప్ 4 బ్యాటర్స్ వాళ్ళకి చక్కగానే ఉన్నారు. శాంసన్ కానివ్వండి, హెట్మేర్ కానివ్వండి, జైస్వాల్, రియాన్ పరాగ్ వరకు ఐ థింక్ ఒకటి గుడ్ బ్యాటింగ్ లైనప్ అది. సో ఈ 4 లో ఏ కాంబినేషన్ ఒకటి వర్కౌట్ అయినా కానీ ఐ థింక్ దే షుడ్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ పరాగ్ విషయానికి వస్తే సార్, తనని గత 3 సంవత్సరాల క్రితం చూసిన పరాగ్ వేరు, ఈ 3 సంవత్సరాల నుంచి చూస్తున్న పరాగ్ వేరు. తన ఆటలో భయంకరమైన మార్పు వచ్చింది. మొన్న రీసెంట్ గా ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా 30 బాల్స్ కి 100 కొట్టాడు అతను. అబ్సల్యూట్లీ. అండ్ అదిగాక అతడు ఈవెన్ ఇండియన్ టీమ్ లో కూడా రెగ్యులర్ గా ఆడాలని చెప్పి చాలా మంది అన్నారు. ఎందుకంటే అతడు బౌలింగ్ కూడా చేయగలుగుతాడు, ఫీల్డింగ్ లోనైతే ఈజ్ ఎ లైవ్ అవును. వైర్ అండి. యూ కెన్ ఫీల్డ్ బ్యూటిఫుల్లీ ఇన్ అవుట్ ఫీల్డ్ లో, చాలా చక్కగా ఫీల్డింగ్ కనబరుస్తుంటాడు. సో ఐ థింక్ ఈస్ అ వెరీ గుడ్ ఫీల్డర్, వెరీ గుడ్ ప్లేయర్, యూస్ఫుల్ ప్లేయర్ యాక్చువల్లీ. చాలా ఉత్సాహంగా ఉంటాడు, ఎగ్జుబరెన్స్ కనబరుస్తాడు ఆన్ ద ఫీల్డ్. అటువంటి ప్లేయర్స్ చాలా అవసరం ఉంటాయి. T20 ఫార్మాట్ కు పర్ఫెక్ట్లీ సూటబుల్ ప్లేయర్ లో అతడు ఒకడు. సో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా, అంటే ఇప్పుడు టీం ఎలా ఉందంటే ఇప్పుడు చూడండి, శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు మీకు టీంలో యశస్వి జైస్వాల్ కూడా ఛాన్స్ రావటం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో సార్ వచ్చిందా? రాలేదు. రాలేదు. అట్లాగే యశస్వి జైస్వాల్ ఆడుతున్నప్పుడు మీకు, సారీ, అభిషేక్ శర్మ ఆడుతున్నప్పుడు మీకు శుభ్మన్ గిల్ కూడా ఛాన్స్ రాలేదు. అవును. ఇంగ్లాండ్ సిరీస్ లో శుభ్మన్ గిల్ కూడా తీసుకోలేదు T20 అవును. కదా. సో అలా మనం చూస్తున్నాం. అంటే T20కి టోటల్ గా డిఫరెంట్ టీం ఉంది ఇండియాకు. సూర్యకుమార్ యాదవ్ T20లో ఆడతాడు. సో ఒక డిఫరెంట్ ప్లేయర్స్ కనబడుతున్నారు మీకు. సంజు సామ్సన్ ఆడాడు. సో అట్లా ఇండియాకి ఇప్పుడు ఎలా ఉన్నారంటే ప్రతి ఫార్మాట్ లో సూట్ అయ్యే వాళ్ళు ప్లేయర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నారు. సో రియాన్ పరాగ్ నేనేమనుకుంటానంటే ఐ థింక్ అతని ప్లే ఆఫ్ స్టైల్ ఆఫ్ ప్లే కానివ్వండి, అదంతా కూడా కొంచెం T20కి ఎక్కువగా సూట్ అయ్యేలాగా కనబడుతుంది. T20లో మీకు బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్స్ ఎక్కువగా ఉపయోగపడుతుంటారు, బౌలింగ్ చేసేవాళ్ళు, ఫీల్డింగ్ చేసేవాళ్ళు, బ్యాటింగ్. సో అబిలిటీస్ ఉన్నాయి కనుక ఐ థింక్ రేపు 2026 వరల్డ్ కప్ వరకు అయితే అతన్ని ట్రైన్ చేయవచ్చు కూడా. ఎందుకంటే ఆ ఎబిలిటీ అతనిలో ఉంది, అండ్ ఈ కెన్ బి ఎ రెగ్యులర్ మెంబర్ ఇన్ ది ఇండియన్ టీమ్, నో డౌట్. సార్ అండ్ ఈ పర్టికులర్ మ్యాచ్ విషయానికి వస్తే దీన్ని ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లా చూడొచ్చు. చూడండి, ఇప్పుడు వాళ్ళకు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బ్యాటింగ్ లో స్ట్రెంత్ ఉంది, మళ్ళీ బౌలింగ్ లో ఇప్పుడు జంపా, షమి, వీళ్ళు హర్షల్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతారు వాళ్ళు. అవును. తర్వాత రాహుల్ చార్, వీళ్ళు వచ్చే సమయానికి బ్యాటింగ్ ఉండదు. అంటే ఒక 5 ప్లేయర్స్ ఉంటారు, వీళ్ళు 5 బౌలర్స్ ఉంటారు, ఒక 6 వరకు బ్యాటింగ్ ఉంటుంది వాళ్ళకు. సో ఎవరిని మధ్యలో ఆడిస్తారు? ఎందుకంటే ఇప్పుడు అబ్దుల్ సమాద్ లాంటి ప్లేయర్స్ వాళ్ళ టీంలో లేరు. అబ్దుల్ సమాద్ ఉన్నప్పుడు కొంచెం లోవర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసేది, మెరుపు లాంటి ఇన్నింగ్స్ ఆడేది. సో నితీష్ కుమార్ లాంటి ఒక ఆల్రౌండర్ పైనే నేను అనుకుంటాను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. సో వాళ్ళకు ఒక 5 అయితే టాప్ బ్యాటర్స్ ఉన్నారు రియల్ గా చెప్పాలంటే. అవును. మీరు హెడ్, తర్వాత అభిషేక్ అభిషేక్, శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఈశాన్ కిషన్, తర్వాత క్లాసర్ క్లాషన్. అండ్ కమిన్స్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతారు మనకు తెలుసు. సో ఇక్కడ వరకు వాళ్ళకి ప్రాబ్లం లేదు అసలు యాక్చువల్గా.
ఇక మిగతాది మీరు ఫర్ ఎగ్జాంపుల్ షమి, రాహుల్ చహర్, జంపా వీళ్ళందరూ ఆడినట్లయితే ఏమవుతుందంటే హర్షల్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతారు. వీళ్ళందరూ కూడా బౌలర్స్ దాంట్లో ఇంక్లూడ్ అవుతారు. సో సార్. ఒక జెన్యున్ ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే జెన్యున్ ఇన్ ది సెన్స్ ఒక యూస్ఫుల్ ఆల్రౌండర్ ఒక మనకు నితీష్ కుమార్ రెడ్డి కనబడుతున్నాడు. అవును సో అభిషేక్ శర్మ కూడా ఒక ఆల్రౌండర్ గా సెట్ అవుతాడా, బికాస్ ఈస్ బౌలింగ్ ఆల్సో దిస్ డేస్ బౌలింగ్ కూడా చేస్తున్నాడు. సో ఫీల్డింగ్ చక్కగా చేస్తాడు. సో అతను కూడా కొంచెం బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకొని రెగ్యులర్ గా స్పెల్స్ వేసినట్లయితే అతని పైన కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సార్. సో ఐ థింక్ దే కెన్ ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం కాంబినేషన్స్ వర్కౌట్ అవ్వడం ఎవరికైనా అది ఇబ్బందికరంగా ఉంటుంది రాజా. ఫస్ట్ మ్యాచ్ తర్వాత మేబీ ఒక కాంబినేషన్ వర్కౌట్ కానప్పుడు దాన్ని మళ్ళీ చేంజ్ చేసి ఇమీడియట్ గా దాన్ని సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో వీ టు వెయిట్ అండ్ సీ. టీమ్ అయితే అఫ్ కోర్స్ స్ట్రాంగ్ గానే కనబడుతుంది, డౌటే లేదు. అండ్ ఒకవేళ భువీ లేడు, భువీ ప్లేస్ లో మీకు షమి వచ్చాడు. షమి వచ్చాడు. నటరాజన్ లేదు, నటరాజన్ ప్లేస్ లో మీకు అఫ్ కోర్స్ రైట్ హ్యాండెడ్ అయినా కానీ రైట్ ఆర్మ్ ప్లేస్ పైన అయినా కానీ మీకు హర్షల్ పటేల్ వచ్చాడు. మీకు ఆసరంగా లేడు అంటే జంపా వచ్చాడు. ఇంకేం కావాలి, రాహుల్ చౌర్ వచ్చాడు. ఇంకేం కావాలి, మార్కండే ప్లేస్ లో. సో ఐ థింక్ దే గట్ సమ్ గుడ్ బౌలర్స్ యాక్చువల్లీ, డీసెంట్ బౌలర్స్ అయితే ఉన్నారు వాళ్ళు. సార్ ఒకవేళ ఎలాగో ఆఫ్టర్నూన్ జరుగుతుంది కాబట్టి మ్యాచ్ టాస్ గెలిస్తే కెప్టెన్ ఏది చూస్ చేసుకోవచ్చు? టాస్ గెలిచిన తర్వాత నేను అనుకుంటాను సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు అయితే దే లవ్ టు బ్యాట్, బికాస్ వాళ్ళ ఓకే. మెయిన్ స్ట్రెంత్ బ్యాటింగ్. అండ్ వాళ్ళు బిగ్ స్కోర్ చేసినట్లయితే అపోజిషన్ కొంచెం కంట్రోల్లో ఉంచగలుగుతారని వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కనుక ఐ థింక్ మీకు డే మ్యాచ్ కనుక డ్యూ ప్రభావం కూడా ఉండదు. ఉంటుందా? ఉండదు. బౌలింగ్ చేయొచ్చు, అవును హాయిగా చేయొచ్చు 6 o'clock అవును వరకు, 7 o'clock వరకు. అది కూడా అవును అడ్వాంటేజ్ అవుతుంది కనుక ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం ప్రెషర్ ఉండకుండా ఉండాలి అంటే స్టార్ట్ విత్ ఫైర్ వర్క్స్, సిక్సర్స్ తోటి, బౌండరీస్ తోటి స్టార్ట్ చేయాలి. అపోజిషన్ పైన ప్రెషర్ పెట్టాలి. దట్ దే వుడ్ లవ్ టు డూ దట్. సార్. అండ్ ఎప్పుడైనా సరే క్రికెట్ ఆడేటప్పుడు రెండు టీముల మధ్య గ్రౌండ్ లో గొడవలు జరగడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్కి వచ్చేళ్ళకి ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ అడ్మిన్లు గొడవ పెట్టేశారు. ఎస్ఆర్హెచ్ అడ్మిన్, ఆర్ఆర్ అడ్మిన్. గత 2-3 ఏళ్ల నుంచి ఇదే జరుగుతా ఉంది. అంటే వాళ్ళు జ్యూస్ పెట్టి ఆ జ్యూస్ తాగేసిన వాళ్ళు చెప్పడం, దానికి వీళ్ళు కౌంటర్ ఇవ్వడము, ఇలాగా ఒక కోల్డ్ దీస్ వార్ థింగ్స్ అయితే హ్యాపన్ అండి. నడుస్తుంది. నేను అనుకుంటాను అంత పెద్ద వీళ్ళకు ఆ, అంత రైవలరీ అయితే లేదు రియల్ గా చెప్పాలంటే. అసలు యాక్చువల్ గా మీకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతాకు ఉన్నట్టు ముంబైకి చెన్నైకి ఉన్నట్టు లేదు. ముంబై చెన్నైకి ఎందుకుందంటే ముంబైని ఫస్ట్ టైటిల్ గెలిచినప్పుడు చెన్నై ఓడించింది. ఆ తర్వాత ముంబై చెన్నైని 3 సార్లు ఓడించింది ఫైనల్ గెలవడంలో. అవును సో అలా అంత పెద్ద అది లేదు కనుక ఐ థింక్ వి షుడ్ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ అట్మాస్ఫియర్ టుమారో. నో డౌట్ అబౌట్ ఇట్. అంటే మ్యాచ్ లోనైతే మంచి అట్మాస్ఫియర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఆ, అంత పెద్ద అది లేదు ఎందుకంటే టూ టీమ్స్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా కొంచెం కూల్ వాళ్ళే ఉన్నారు కదా. మీకు ఎక్కువ ఆ, అంటే మీరు అన్నట్టుగా ఆన్ ద పిచ్ బాగా స్లెడ్జింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అసలు యాక్చువల్లీ. సో ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఛాన్స్ ఫర్ దాట్. అండ్ రెండు టీముల్లో ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ అంటే ఎవరు చెప్తారు మీరు? ఆ టీంలో ఈ టీంలో వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు తీసుకుంటారో వి డోంట్ నో బికాస్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. ఎందుకంటే ఒక బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక బ్యాటర్ ను పెట్టుకుంటారు. బౌలింగ్ బౌలింగ్ ఎందుకంటే బ్యాటింగ్ బౌలర్ తీసేసి బ్యాటర్ గా తీసుకుంటారు. సో దట్ వి కాంట్ సీ యాక్చువల్లీ. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాతనే వాళ్ళు తీసుకుంటుంటారు. నాకేమనిపిస్తుంది అంటే హెడ్ అండ్ క్లాసెన్ ఫారిన్ ప్లేయర్స్ లో షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ జైస్వాల్ ఎప్పటిలాగానే. అండ్ హిట్మేర్ ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్ హిట్మేర్ బ్యాటింగ్ చూడొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ మ్యాచెస్ ఆడే ఛాన్స్ కనబడుతుంది. ఫ్రీగా కూడా ఉన్నాడు అండ్ కొంచెం ఆకలితో ఉన్నాడు. వెస్టిండీస్ టీమ్ లో కూడా కొంచెం ఛాన్సెస్ కోల్పోతున్నాడు కనుక ఈ వాంట్స్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద వెస్టిండీస్ టీమ్ యాక్చువల్లీ. ఒక రెగ్యులర్ ప్లేస్ కొరకు ప్రయత్నిస్తున్నాడు కనుక ఐ థింక్ దీస్ ప్లేయర్స్ విల్ బి టాప్ ప్లేయర్స్ కావచ్చు అని అనిపిస్తుంది. చాలా కొద్ది గంటల పరిధిలో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఇలాంటి సమయంలో కావ్య మారన్ గురించి మాట్లాడుకోకుండా మన ఇంటర్వ్యూని పూర్తి చేయలేము. తను టీముని మార్చిన విధానం, టీంకి తను ఇచ్చే ఇన్స్పిరేషన్, టీంని తను బిల్డ్ చేస్తున్న విధానం ఎలా చూస్తారు? చూడండి ఇప్పుడు టీం మార్చడం అంటే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కు బోల్ట్ పోయిన తర్వాత ఒక జెన్యున్ ఫాస్ట్ బౌలర్ అవసరం ఉంది. ఆ జెన్యున్ ఫాస్ట్ బౌలర్ రూపంలో వాళ్ళు జోఫ్రా ఆర్చర్ తెచ్చుకున్నారు, ఒక శ్రీలంకని తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు దాన్ని రిప్లేస్ చేయాలంటే, బోల్ట్ లాంటి ప్లేయర్ రిప్లేస్ చేయాలంటే మీకు ఆర్చర్ ఫిట్ అవుతారు. హైదరాబాద్ కూడా, హైదరాబాద్ మీకు చూడండి మెయిన్ ప్లేయర్స్ ఉంచుకున్నారు. వాళ్ళు ఒక మార్క్రమ్ ను వదులుకున్నారు. 6 ప్లేయర్స్ 6 ప్లేయర్స్ అయితే వాళ్ళు మెయిన్ వాళ్ళని ఉంచుకున్నారు, డౌటే లేదు అసలు. భువనేశ్వర్ వదులుకున్నారు ఎందుకంటే భువనేశ్వర్ మేబీ ట్రేడ్ రూపంలో అతడు వెళ్ళిపోయినాడు, బెంగళూరుకు వెళ్ళిపోయినాడు. అండ్ భువనేశ్వర్ పోయినా కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా. ఒక భువనేశ్వర్ బోర్డ్ చేత ఒక మళ్ళీ ఒక జమ్మఫై బౌలర్ వచ్చాడు కదా, ఈక్వల్ గా పర్ఫామ్ చేసే బౌలర్ వచ్చాడు మీకు. షమి, భువనేశ్వర్ మీరు తరాజులో పెట్టి చూసినట్లయితే షమి కొంచెం ఎక్కువనే మొగ్గు చూపుతాడు అసలు. భువనేశ్వర్ అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ పర్పుల్ క్యాప్స్ ఉన్నాయి, బట్ షమి ఈజ్ ఎ డిఫరెంట్ బౌలర్ అండి, డౌటే లేదండి. షూర్ అండ్ షూర్. హర్షల్ పటేల్ అఫ్ కోర్స్ మన అందరికీ తెలుసు రన్స్ ఎక్కువ ఇస్తాడు కానీ వికెట్స్ తీస్తుంటాడు, వికెట్స్ తీస్తారు. వికెట్ తీస్తుంటాడు.
వికెట్లు ఎక్కువగా తీసినటువంటి బౌలర్ ఐపీఎల్ లో ఒక సీజన్ లో అతడే. సో అండ్ హర్షల్ అతడు పటేల్ సార్ పర్టికులర్ గా సీజన్ సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా యూజ్ అవుతాడు. అంటే ఒక హాఫ్ మ్యాచెస్ అయిపోయిన తర్వాత పిచ్చులు ఎప్పుడైతే స్లో అవుతాయో తన బౌలింగ్ వేరియేషన్ అంతా అప్పుడు బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. అబ్సల్యూట్లీ అండి, చాలా. అండ్ స్లో డెలివరీస్ చాలా చక్కగా వేస్తాడు, డెత్ ఓవర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తుంటాడు. షమి అయితే పవర్ ప్లే కింగ్, ఆ తర్వాత అవును. స్లో బాల్స్ కూడా వేస్తుంటాడు. అండ్ వాళ్ళకు కమిన్స్ ఉన్నాడు, జంపా, రాహుల్ జరీ, ఐదుగురు బౌలర్లు సరిపోరా? తర్వాత మీకు అభిషేక్ శర్మ కూడా వేయగలుగుతాడు, ఇంకేం కావాలి అసలు యాక్చువల్లీ ఒకవేళ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పిన్నర్ ఎక్కువ రన్స్ ఇస్తున్నప్పుడు. సో జంపా కొన్ని మ్యాచెస్ లో నేను అనుకుంటాను చాలా కీలకంగా మారుతాడండి. కొన్ని కండిషన్స్ లో ఈ ఈస్ గోయింగ్ టు బి ఎ కీ ప్లేయర్, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ ఇండియాలో మన అందరికీ తెలుసు పిచెస్ లో ఎక్కువగా స్పిన్ కు ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి కనుక జంపా రోల్ షుడ్ బి బిగ్గర్ దిస్ ఇయర్. లాస్ట్ టైము ఫైనల్లో ఇంకొక మెట్టెక్కితే కప్పనంగా ఓడిపోయాం మనం. ఈసారి ఎస్ఆర్ఎస్ జర్నీ ఎలా ఉండబోతుంది, టేబుల్లో ఏ పొజిషన్ లో ఉండబోతుంది, మీరు దేర్ ఎక్స్పెక్టేషన్స్ అండి? పర్ఫార్మెన్స్ దిస్ పర్ఫార్మెన్స్ హెస్ బీన్ గుడ్ అండి. అంటే లాస్ట్ 2016 నుండి కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కపుల్ ఆఫ్ సీజన్స్ లో పర్ఫామ్ చేయలేకపోయినా కానీ ప్లే ఆఫ్స్ కి వస్తున్నారు, రెండు సార్లు ఫైనల్ కి వచ్చారు, ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయినారు. కన్సిస్టెన్సీ అయితే కనబరుస్తున్నారు. అండ్ వార్నర్ లాంటి ప్లేయర్ లేనకున్నా కానీ, శిఖర్ ధవన్ వెళ్ళిపోయినా, విలియమ్సన్ వెళ్ళిపోయినా కానీ వాళ్ళకు ప్లేయర్స్ వస్తున్నారు, ఆ రోల్ ను ఫిల్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచి అయితే లాస్ట్ సీజన్ లోనైతే హెడ్ వచ్చిన తర్వాత, కమిన్స్ వచ్చిన తర్వాత ఒక బలం అనేది ఏర్పడింది. అంటే వార్నర్ లేని అబ్సెన్స్ ను ఫిల్ చేయగలిగారు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఆప్షన్ లో కూడా కొంచెం క్లెవర్ గా ప్రవర్తిస్తుంటారు, మన అందరికీ తెలిసిందే, డబ్బు ఎక్కువగా ఉంచుకొని. సో ఈ సంవత్సరం షమిని తీసుకోవడం అనేది వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్, హర్షల్ పటేల్ ని తీసుకోవడం అనేది ఒక ప్లస్ పాయింట్. అండ్ జంపా రెగ్యులర్ గా ఆడినట్లయితే ఐ థింక్ కమిన్స్ విల్ బి వెరీ హ్యాపీ, ఎందుకంటే బికాస్ ఈజ్ ద వన్ హూ కెన్. అండ్ అది కాకుండా వాళ్ళకు కమిందు మెండిస్ అని చెప్పి శ్రీలంకన్ క్రికెటర్ కూడా ఉన్నాడండి, అతను కూడా తీసుకోవచ్చు. సార్ మెండిస్ కూడా అవును. చాలా ఎక్సైటింగ్ క్రికెటర్ అండి, చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. అండ్ ఈ మధ్యలో కొంచెం ఫెయిల్ అయినాడు కానీ చాలా తక్కువ సమయంలో అతడు 1000 runs పూర్తి చేశాడు, అవును. మనందరికీ తెలుసు. సో ఐ అవును. థింక్ ఈ కెన్ ఆల్సో గెట్ ఈక్వల్ ఛాన్సెస్ దిస్ ఇయర్. సో దేవ్ గట్ అ గుడ్ టీమ్ అండ్ హోప్ దట్ దే విల్ పర్ఫార్మ్ బెటర్. అండ్ ఈ పర్టికులర్ గ్రౌండ్ లో సార్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 200+ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ కూడా 180+ ఉంది. సో రేపు అంతేనండి, ఇక్కడ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇట్స్ ఎ లవ్లీ వికెట్ టు బ్యాట్ ఆన్. బ్యాట్ పైన బాల్ వచ్చినప్పుడు ఏ బ్యాటర్ అయినా ఇష్టపడుతూ ఉంటాం. అండ్ క్లీన్ హిట్టింగ్ చేసే క్రికెటర్స్ టూ టీమ్స్ లో ఉన్నారు కనుక అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అయితే చూస్తాం. అది డే మ్యాచ్ కావడంతో డ్యూ ప్రభావం ఉండదు, బౌలర్స్ కూడా సెకండ్ టైం బౌలింగ్ చేసే ఏం ప్రాబ్లం ఉండదు. సో ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి ఎ క్రాకర్ సైడ్ ఆఫ్ మ్యాచ్ అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ మీ అనలిస్టులతో ఒక సమస్య ఉంటుంది సార్. ఏదన్నా ఫైనల్ గా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు తేల్చరు. ఆ రోజు పర్ఫార్మెన్స్ ని బట్టి, ఆ రోజు ప్లేయింగ్ ని బట్టి ఉంటుంది అని చెప్పి నేను అలా చెప్తారు. నాకు అన్నాను, నేను జనరల్ నా- నేను నా- అలా నా- అన్నాను. నేను ఏమంటానంటే నేను ఒక ప్లేన్ నేను టీం చూజ్ చేసుకుంటాను. బట్ ఎవరైనా కానీ చూజ్ చేసుకున్న టీం గెలవాలి అంటే ఒక్కొక్కసారి గెలవకపోవచ్చు కూడా. ఎంత ఇప్పుడు ఇప్పుడు చూడండి పిచ్ రిపోర్ట్ అప్పుడు కూడా మీరు అలా అంటే రమీజ్ రాజా అటువంటి పిచ్ రిపోర్ట్ గ్రేట్ క్రికెటర్స్ కూడా మొన్న దుబాయ్ లో చేసినప్పుడు ఏమన్నారంటే అసలు యాక్చువల్గా 170 కూడా ఇక్కడ స్కోర్ చేయడం కష్టం అన్నారు. ఆ ఆ, పిచ్ పైన 260 స్కోర్ చేశారు, మరి అసలు చేయలేదా? అవును. అవును. సరే ఎవరైనా కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు యాక్చువల్గా మనం స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయి, వీక్నెసెస్ ఎలా ఉన్నాయి దానిపైనే అనాలిసిస్ చేస్తుంటాం ప్రజెంట్ ఫామ్ పైన. ఒక్కొక్కసారి సడన్ హీరోస్ ఉద్భవిస్తుంటారు. లాస్ట్ ఇయర్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చినట్టు ఈ సంవత్సరం కమిందు మెండిస్ కావచ్చు, మేబీ యూ నెవర్ నో. లాస్ట్ ఇయర్ ట్రావిస్ హెడ్ అయితే ఈ సంవత్సరం క్లాసన్ కావచ్చు, యూ నెవర్ నో యాక్చువల్లీ. సో ఈశాన్ కిషన్ కూడా కావచ్చు, ఎందుకంటే అతను కూడా కొంచెం హంగర్ ఉంది కదా, హంగ్రీగా ఉన్నాడు చాలా. ఓకే, సో అలా అవుతుంటే కనుక మేము నేనైతే జనరల్ గా నేను నెగిటివ్ గా జవాబు ఇవ్వను ఏ టీం అయినా కానీ. బికాస్ టీమ్స్ అన్ని కూడా స్టార్ స్టడెడ్ టీమ్సే కదా. టోటల్ గా ఫేవరబుల్ గా ఉండే టీం ఏముంది, మీరు చెప్పమంటే కూడా చెప్పలేదు. అన్ని టూ టీమ్స్ లో కూడా ఈక్వల్ గా మంచి బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉంది. కొంచెం బౌలింగ్ లో డెఫినెట్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ కొంచెం స్ట్రాంగర్ గా కనబడుతున్నారు. షమీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, కమిన్స్ ఎక్స్పీరియన్స్, జంపా ఎక్స్పీరియన్స్, ఇట్ షుడ్ వర్క్అవుట్ ఫర్ దెమ్. సార్ చివరిగా రెండు ప్రశ్నలు మిగిలిపోయినాయి. ఆ రెండు ప్రశ్నలు అడిగి ఇంటర్వ్యూ ముగిద్దాము. ఓకే. ఇప్పటిదాకా మనం రెండు టీంల బలాబలాల గురించి మాట్లాడుకున్నాము. నాకు ఇప్పుడు రెండు టీముల్లో ఏదైనా వీక్ పాయింట్ ఉంది అంటే ఎస్ఆర్హెచ్ లో ఏముంది, ఆర్ఆర్ లో ఏముంది? వాళ్ళు ఆర్ఆర్ లో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా వాళ్ళకు కంప్లీట్ గా అశ్విన్ చేయాలి అటువంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక సడన్ గా ఒక మెయిన్ వాళ్ళను కోల్పోయినారు స్పిన్ అంటే ఒక స్పిన్ స్ట్రెంత్ లో. అండ్ జోఫ్రా ఆర్చర్ ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూస్ గా ఇంజరీ ఫ్రీగా ఆడినట్లయితే ఒక బలం అవుతుంది వాళ్ళకి. సార్ లేకుంటే అతడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మళ్ళీ కొంచెం ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉండి కొంచెం దూరం, ఎందుకంటే ఇట్ హ్యాపెండ్ ముంబై ఫస్ట్ లో తీసుకున్నప్పుడు ఫిట్ గా ఉన్నాడు, తీసుకున్న తర్వాత అతడు టోటల్ గా ఆడలేకపోయినాడు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. యాక్చువల్లీ అక్కడ ఏమన్నా చిన్న సమస్య ఏర్పడుతుంది వాళ్ళకు. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ లోనైతే నాకు అనిపిస్తుంది ఈ సంవత్సరం కొంచెం అంటే ఇంకొక ఆల్రౌండర్ ఉంటే బాగుంటుంది, నితీష్ కుమార్ రెడ్డి లాగా అంటే కమిందో మెండిస్ లాంటి. ఎందుకంటే మీరు అందరిని ఆడించలేరు కదా, మీకు అవునవును. హెడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్
కమిన్స్ ఉండాలి, క్లాస్ అని ఉండాలి అంటే మీకు ఒక ఫారిన్ ప్లేయర్ కు ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది. జంపా ఉండాలి అంటే మీకు కాంబినేషన్ వర్కౌట్ కాదు అక్కడ. ఎవరిని డ్రాప్ చేస్తారు మీరు? కమింగ్ మెండిస్ ఆడాలంటే మీరు క్లాస్ అన్న డ్రాప్ చేయలేరు. జంపాను డ్రాప్ పాసిబుల్. చేసి ఏదైనా లోకల్ స్పిన్నర్ తీసుకొని అట్లా చేస్తారా? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ. సో అక్కడ నాకు అనిపిస్తుంది కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉండదు. బట్ అదర్వైజ్ ఏం వీక్నెస్ అయితే కనబట్టలేదు at present. అండ్ ఫైనల్లీ మీ ప్రిడిక్షన్ ఏంటి సార్? ఏ టీం గెలవబోతుంది రేపు మ్యాచ్ లో? మై ప్రెడిక్షన్ సన్ రైజర్స్ షుడ్ విన్ ఫస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. సూపర్. హ్యాండ్స్ డౌన్ కాకుండా కానీ మ్యాచ్ లో విజయం సాధించే అవకాశాలు సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ థ్యాంక్ యూ సార్. ఒకవేళ రేపు ఎస్ఆర్హెచ్ కానీ మొదటి విజయంతో బోనీ కానీ చేస్తే మళ్ళీ మన ఇద్దరు ఇలాగే కలిసి హ్యాపీ మూమెంట్స్ తో మరో Definitely. ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సార్. Sure అండి. థ్యాంక్ యూ.